సాధారణంగా ఫీమేల్ విలనిజం అన్న ఫీమేల్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అన్న మనకి గుర్తుకొచ్చే పేరు జయమ్మ అలియాస్ వరలక్ష్మి శరత్ కుమార్. తన నటనతో ఇప్పటికే సౌత్ ఇండియాలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ వర్సటైల్ యాక్టర్స్ ఇప్పుడు ఒక కొత్త అవతారంలో మన ముందుకు వస్తున్నారు. అదే మెగాఫోన్ పట్టుకోవడం. అవును, వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సరస్వతి అని పవర్ఫుల్ టైటిల్ పెట్టారు. అయితే మొదట ఈమె కన్నుమూచి అనే సినిమాతో డైరెక్షన్ చేస్తానని వార్తలు వచ్చాయి. కానీ చివరికి సరస్వతి మూవీని పట్టాలెక్కించారు. ఈ సినిమా ఒక హార్ట్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా మరియు యాక్షన్ థ్రిల్లర్. ఒక సామాన్య మహిళ తన బిడ్డ కోసం ఎంత దూరం వెళ్ళగలదు, చట్టంతో చేసే పోరాటంతో తను ఎలా మారిపోతుంది అనే అంశాలను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఒక స్కూల్ నుండి వరలక్ష్మి కూతురు సరస్వతి అదృశ్యమవుతుంది. తన బిడ్డ కోసం పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగే ఓ తల్లి ఆవేదన ఇందులో కనిపిస్తుంది. కానీ న్యాయం జరగని పక్షంలో శాంతంగా ఉండే సరస్వతి అవసరమైతే కాళిగా ఎలా మారుతుంది అనేది మెయిన్ హైలైట్. ప్రతి ఆడది సరస్వతి కాదు, అవసరమైతే కాళిగా కూడా మారుతుంది అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఒక డెబ్యూ డైరెక్టర్ గా వరలక్ష్మి తన మొదటి సినిమాకే స్టార్ కాస్టింగ్ ను సెట్ చేసుకున్నారు. ప్రకాష్ రాజ్, ప్రియమణి, కిషోర్, రావు రమేష్, మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కథను ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అందించడం విశేషం. వరలక్ష్మి క్రాక్ షూటింగ్ సమయంలోనే ఈ కథ విని ఫిక్స్ అయ్యారట. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. వరలక్ష్మి స్వయంగా తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోషా డైరీస్ అనే బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వరలక్ష్మి మాట్లాడుతూ డైరెక్షన్ అనేది తనకి ఎప్పటి నుండో ఉన్న డ్రీమ్ అని చెప్పారు. సెట్ లో సీనియర్ యాక్టర్స్ అందరూ ఉండడం వల్ల తన పని చాలా సులభమైందని, ఎమోషన్ చెబితే చాలు వారు అద్భుతంగా పండించారని ఆమె తెలిపారు. ఈ సినిమా కేవలం ఒక గర్ల్ చైల్డ్ మిస్సింగ్ కేసు మాత్రమే కాకుండా సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలను చర్చించబోతుంది. సరస్వతి సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈటీవీ విన్ వారు దీని డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లుగా టాక్. మరి నటిగా మెప్పించిన వరలక్ష్మి డైరెక్టర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.